పంతులు గారు, అమ్మా, దత్తతకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తిగా పూర్తయిపోయినట్టే కదండి? అవునమ్మా. ఆ, పూజ కోసం ఇంకేమైనా కావాలా పూజారి గారు? ఏమీ అవసరం లేదమ్మా. అంటే కార్తీక్ సార్ పాపతో పాటు ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తే ఇక దత్తత స్వీకారం మొదలు పెట్టొచ్చు కదా? అవునమ్మా, నిర్మోహమాటంగా మొదలుపెట్టచ్చు. చూడండి పూజారి గారు, ఈ దత్తత కార్యక్రమం అద్భుతంగా జరగాలి. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా పాప ఆయన సొంత కూతురు కావాలి. ఆ తండ్రి కూతుళ్ల మధ్య పేగు బంధం, రక్త సంబంధం లేకపోయినా సరే అంతకంటే ఎక్కువగా విడదీయరాని అనుబంధం ఏర్పడాలి వాళ్ళిద్దరి మధ్య. ఆ పరమేశ్వరుడు సాక్షిగా ఖచ్చితంగా అటువంటి అనుబంధం ఏర్పడుతుందమ్మా. మంచిది పూజారి గారు. ఎవరు నువ్వు? నిన్నే. ఎవరు నువ్వు? సార్, ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చాను. ఈ దత్తతకు సంబంధించిన పనులు చూసుకోవడానికి పంపించారు. ఎవరు పిలిపించారు? ఎవరంటే మీ అమ్మగారే సార్. మా అమ్మ పిలిచిందా? అవును సార్. కార్తీక్, ఇక్కడే ఉన్నావా? అబ్బో, అత్తయ్య గారు సరిగ్గా ఇప్పుడే వస్తున్నారంటే దొరికిపోయేలా ఉన్నానే. ఏం చేయాలి ఇప్పుడు? కార్తీక్, ఒకవైపు దత్తత పూజకి టైం అవుతుంటే రెడీ అవ్వకుండా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు. అలాగే అమ్మా. అమ్మా, తను... నేను ఆల్రెడీ మాట్లాడానురా. ఈ పనులన్నింటినీ తనే దగ్గరుండి చాలా చక్కగా చేస్తోంది. ఈ అమ్మాయిని తను చేసిన విధి విధానం చూసిన తర్వాత నాకోటనిపించిందిరా. ఇక నుంచి మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఇలాగే ఈవెంట్ మేనేజర్ని పెట్టుకుని వాళ్ళకు అప్పచెప్దాం. మనకి కాస్త కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది. ఏమంటావ్? అలాగే అమ్మా. ఇంకా ఇలాగే ఉన్నావేంట్రా? వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు వెళ్ళు నాన్నా. చూడమ్మా, మా వాడు ఈవెంట్ మేనేజర్ వాళ్ళని పిలిపించి చాలా మంచి పని చేశాడు. నీ పద్ధతి, పనితీరు నాకు చాలా బాగా నచ్చాయి. అందుకని ఇక నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా నువ్వే రావాలి, సరేనా? అలాగే మేడం. సరే. ఈ డ్రెస్ ఎలాగేసుకోవాలో నాకు తెలియట్లేదు నానమ్మా. అయ్యోయ్యో, అవునా? సరే, నువ్వేం టెన్షన్ పడకు. నేనున్నాను కదా, నీకు ఈ డ్రెస్ నేను వేస్తాను. పద 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 పద. నీకు ఈ డ్రెస్ ఎలా వేశాను? ఓకేనా? నీకు నచ్చిందా? సూపర్ గా ఉంది. నీకు ఒక విషయం తెలుసా? నాకు డ్రెస్ వేసుకోవడం రాకపోతే మా రాధిక కూడా సేమ్ ఇలాగే డ్రెస్ వేస్తుంది. మరేమో బ్యాడ్ పోలీస్ తిట్టారని రాధిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా. నేను రమ్మని ఎంత పిలిచినా రాధిక రావట్లేదు తెలుసా? కార్తిక్ గారు,
కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు. ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు ఇంటికి వచ్చి అరుస్తున్నారు? మీరు స్వీటీని దత్తత తీసుకోవడానికి వీల్లేదు. ఈ దత్తతని మేము జరగనివ్వం. ఆ మాట అంటానికి మీరెవరు? అసలు దత్తత ఆపుతాను అంటానికి మీకేం హక్కు ఉంది? స్వీటీ మా హోంలో ఉన్న పాప. మా హోంలో ఉన్న పాపని మీరు బలవంతంగా తీసుకొచ్చి దత్తత తీసుకుంటే మా హోం వార్డెన్గా ఈ దత్తతను ఆపే హక్కు నాకుంది. నేను స్వీటీని హోమ్ నుంచి బలవంతంగా తీసుకురాలేదు. మీ దగ్గరుంటే తన ప్రాణానికి సేఫ్టీ లేదు కాబట్టి మా ఇంటికి తీసుకొచ్చాను. అలాగే తనకి నా అనేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి దత్తత తీసుకుంటున్నాను. స్వీటీకి ఎవరూ లేరని మీకెవరు చెప్పారు? స్వీటీ వాళ్ళ అమ్మ మాత్రమే చనిపోయింది. తన కన్న తండ్రి బ్రతికే ఉన్నాడు. అలాగే వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఉన్నారు. స్వీటీని మీరు దత్తత తీసుకోవాలంటే అటు తండ్రి గాని ఇటు అమ్మమ్మ గాని ఎవరో ఒకరు మీకు అనుమతి ఇవ్వాలి. మరి ఎవరు అనుమతి లేకుండా పాపని దత్తత తీసుకునే హక్కు చట్ట ప్రకారం మీకు లేదు. పాపని నకిలీ తండ్రి కిడ్నాప్ చేయాలని చూసిన రోజే మీకు చెప్పాను, పాప కోసం ఎవరొస్తారో రమ్మని. ఇక నుంచి స్వీటీ నా కూతురు. నా కూతురు నాతోనే నా దగ్గరే ఉంటుంది. పాప కోసం వాళ్ళ అమ్మమ్మ వస్తుందో ఇంకెవరు వస్తారో రమ్మను, నేను మాట్లాడతాను. సార్, ఇన్ని రోజులైనా పాప వాళ్ళ నాన్న కానీ అమ్మమ్మ కానీ ఎవ్వరూ రాలేదు. అందుకే నానే వాళ్ళెవరూ లేని స్వీటీని నేను నా భార్య రాధిక దత్తత తీసుకోవాలనుకుంటున్నామని గవర్నమెంట్కి అప్లై చేశాను. మీకు కూడా నోటీస్ పంపించాను. మేమిచ్చిన నోటీస్కి మీరు రెస్పాండ్ కాలేదు కాబట్టి స్వీటీ లీగల్గా నా కూతురైంది. ఇప్పుడు శాస్త్రోక్తంగా అవ్వబోతుంది. ఇన్ని రోజులు మాట్లాడని మీరు ఇప్పుడొచ్చి దత్తతను ఆపే రైట్ మీకు లేదు. వెళ్ళండి. ఏంటి, మీరు నాకు నోటీస్ పంపించారా? మీరు స్వీటీ దత్తత కోసం అప్లై చేసినట్టు మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనే స్వయంగా మీకు నోటీస్ పంపించానని చెప్తున్నాను కదా. నేను ఎలాంటి నోటీసు రిసీవ్ చేసుకోలేదని చెప్తున్నాను కదా సార్. అందుకని మా హోంలో నుంచి మీకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు కాబట్టి మీరు పాపని దత్తత తీసుకోవటం చట్ట ప్రకారం నేరం. ఈ దత్తత లీగల్గా చెల్లదు. మావయ్య, రాధిక వచ్చి ఇక్కడ ఉండే ఉంటుంది. ఉల్లిపాయ ఎరవేసి కలుగులో నుంచి ఎలుకను బయటికి తీసుకొచ్చినట్టు ఇప్పుడు దాన్ని బయటికి వచ్చేలా ఎలా చేస్తానో చూడు. సార్, చట్ట ప్రకారం స్వీటీని దత్తత తీసుకునే హక్కు మీకు లేదని చెప్పాను కదా. ఇక పాపని మాతో పంపించండి. దేవి, స్వీటీ మా ఇంటి బిడ్డలా కలిసిపోయింది. కార్తీక్ తనని కన్న కూతుర్లా చూసుకుంటున్నాడు. మా మనవరాలికి మేము గొప్ప భవిష్యత్తునిస్తాం. పాపకి ఒక పెద్ద కుటుంబాన్ని, మంచి జీవితాన్ని ఇస్తామని చెప్తుంటే ఇలా అడ్డుపడ్డం ఏమైనా ధర్మమా చెప్పు? అది కాదమ్మా, ఏదైనా మోసం చేస్తుంటే చట్టాల గురించి, సెక్షన్ల గురించి మాట్లాడాలి, అడ్డుకోవాలి.
అంతేకాని మంచి చేస్తున్నప్పుడు అడ్డుకోవడం ఏంటమ్మా అర్థం లేకుండా. అవన్నీ మాకు చెప్పకండి సార్. స్వీటీకి సంబంధించిన బాధ్యతని, సర్వ హక్కుల్ని వాళ్ళ అమ్మమ్మ గారు మాకు అప్పగించారు. స్వీటీకి సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కు మాకుంది. మర్యాదగా పాపను అప్పగిస్తే గౌరవంగా వెళ్ళిపోతాం. లేదంటే కార్తీక్ గారి మీద కేసు పెట్టి పోలీసుల సమక్షంలో స్వీటీని తీసుకెళ్తాం. ఏంటి కేసు పెడతారా? మా తమ్ముడి మీద కేసు పెడతారా? ఆ మాట అనడానికి ఎంత ధైర్యం నీకు? మర్యాదగా అడుగుతుంటే పాపనివ్వట్లేదు కదండి. మరి పోలీస్ కేసు పెట్టకుండా ఎలా ఉంటాం? ఏంటి కార్తిక్ ఇది? ఏంటిది? హ? మనమేంటి, మన కుటుంబం ఏంటి, నువ్వేంటి, నీ హోదా ఏంటి? మన ఇంటి ముందు నిలబడ్డానికి కూడా పనికిరాని ఈ వ్యక్తులు నట్టింట్లో నిలబడి ఇలా గొడవలు చేయడం ఏంటి? నీ మీద కేసులు పెడతానని బెదిరించడం ఏంటి? మన పరువు పోవడానికి వీళ్ళిలా ప్రతిసారి నోటికొచ్చినట్టు మాట్లాడడానికి ఈ స్వీట్ ఏ కారణం? ఇదే కదా కారణం? ఈ పిల్ల ఏమన్నా మన రక్త సంబంధమా? దీనికోసం మనం పాకులాడడానికి, పరువు పోగొట్టుకోవడానికి? పంపించే కార్తిక్, ఈ పిల్లని మన ఇంట్లో నుంచి పంపించేసాయి. అప్పుడు మనకి అవమానాలన్నీ తప్పుతాయి. దేవి గారు తీసుకెళ్ళండి, ఈ పాపను తీసుకెళ్ళండి. అక్క, ఓకే, మీకున్న రైట్స్ ప్రకారం మీరు కేసు పెట్టండి. నేను కూడా లీగల్గానే తేల్చుకుంటాను. అలా అయితే లీగల్గా తేలేంత వరకు మీరు స్వీటీని దత్తత తీసుకోవడానికి వీల్లేదు. ఈ దత్తతని మీరు ఆపేయాలి. లేదంటే మహిళా సంఘాలతో కలిసి మీ ఇంటి ముందు ధర్నా చేస్తాం. హలో అన్నయ్య, నేను రాధిని. అమ్మా రాధి, నువ్వా? రాధి ఎక్కడున్నావు అమ్మా? అమ్మా త్వరగా ఇంటికి రా అమ్మా. రాధి, రాధి ఎక్కడున్నావు అమ్మా? అన్నయ్య, నువ్వు స్పీకర్ ఆన్ చేయి. దేవి గారు, నేను రాధికని. స్వీటీ దత్తత కోసం కార్తీక్ సార్ మీకు నోటీస్ ఇవ్వలేదు అని మీరు అంటున్నారు. కానీ మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. నేను మీ దగ్గరకు వచ్చి నేను స్వీటీని దత్తత తీసుకోవాలనుకుంటున్న విషయాన్ని మీకు చెప్పాను. మీకేమైనా అభ్యంతరాలుంటే కోర్టులో ఫైల్ చేయమని ఆ రోజు కూడా మీకు చెప్పాను. ఆ రోజు నుంచి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న మీరు ఈరోజు సరిగ్గా దత్తత సమయంలో వచ్చి గొడవ చేస్తున్నారు. ఆ రోజు నేను మీకు ఇచ్చిన నోటీసు
ఇప్పటికీ నా దగ్గరే ఉంది. మీరు కోర్టుకి వెళ్ళినా తీర్పు మాకు అనుకూలంగానే వస్తుంది. ఇకపోతే అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఆ రోజు పాప వాళ్ళ నాన్న అని మీరు ఒక దొంగ అతన్ని తీసుకొచ్చారు. మీరు స్వీటీ నాన్నగారా? అవును మేడం. అలాగే స్వీటీ వాళ్ళ అమ్మమ్మ ఎవరో ఇంతవరకు మీరు చెప్పలేదు. మరీ ముఖ్యంగా మీ హాస్టల్ రిజిస్టర్లో స్వీటీ అప్లికేషన్ ఫామ్లో స్వీటీ అమ్మమ్మ పేరు ఉంది కానీ ఫోటో లేదు. ఆ అప్లికేషన్ మీకు పంపిస్తున్నాను, చూడండి. అంకుల్, ఒక అక్క మీకు ఈ పేపర్ ఇమ్మని చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే స్వీటీకి సంబంధించి ఏదో రహస్యం ఉందని, ఆ రహస్యం మీకు తెలుసని, కానీ దాన్ని మీరు దాస్తున్నారు అని అర్థమవుతుంది. స్వీటీకి నిజంగా అమ్మ నాన్నలుంటే మా ఇంటికి తీసుకొచ్చి చూపించండి. వాళ్లే నిజమైన స్వీటీ అమ్మ నాన్న అని నిరూపించండి. ఈ క్షణమే దత్తత ఆపేసి స్వీటీని వాళ్ళకి అప్పగిస్తాము. లేదు అంటే నేను చెప్పినట్టే లీగల్గా కోర్టుకి రండి. మీ ఆధారాలతో మీరు రండి, నా ఆధారాలతో నేనొస్తాను. స్వీటీ ఎవరికి దక్కాలో కోర్టులోనే తేల్చుకుందాం. ఈ రాధిక ఎక్కడి నుంచి ఫోన్ మాట్లాడుతుంది? చెప్పండి, ఇందులో స్వీటీ వాళ్ళ అమ్మమ్మ ఫోటో ఎందుకు లేదు? నిజంగా స్వీటీకి అమ్మమ్మ ఉంటే ఆవిడ ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టలేదు? అది అంటే టైంకి ఆవిడ ఫోటో లేదు సార్. తర్వాత ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు. ఫోటో ఇవ్వకపోయినా మనిషి తెలుసుగా మీకు. వెళ్ళావిని తీసుకురండి, స్వీటీని అప్పుడు ఆవిడికి అప్పగిస్తాను. లేదంటే మీ హోమ్లో మీరు ఫ్రాడ్ చేస్తున్నారని మీ మీద కేసు ఫైల్ చేస్తాను. వెళ్ళండి. కార్తీక్, స్వీటీ నీకు మన ఇంటికి దూరం కాకుండా రాధిక కాపాడిందిరా. రాధిక ఎక్కడున్నా నీ సంతోషం గురించి, మన ఇంటి మంచి గురించే ఆలోచిస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలరా?
ఏంటిది? దేవి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. దత్తత ఆపిందా లేదా? కార్తీక్ నా మాటే వినలేదు, దేని మాట వింటాడా? దేవిని పంపించి చాలా తప్పు చేశాను. నేను వెళ్ళి ఆపుదామంటే స్వీటీ నా మనవరాలని తెలిసిపోతుంది. ఏం చేయాలి?